అందరికీ నమస్కారం. శ్రీరామనవమి ఈ పవిత్రమైన రోజు కేవలం ఒక పండుగ కాదు. ధర్మం, ప్రేమ, త్యాగం, ఆదర్శ జీవనానికి ప్రతీక. జగత్తును ఆకట్టుకునే రామనామం వినగానే మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. జగదపి రాముడైన శ్రీరాముడు అవతరించిన ఈ శుభదినం మన జీవితాలకు వెలుగునింపే దివ్యక్షణం. సత్యం కోసం రాజ్యాన్నే వదిలి ధర్మాన్ని కాపాడిన మహానుభావుడి జన్మదినాన్ని మనం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. సీతారాముల దివ్య కళ్యాణం మనకు ప్రేమ, నమ్మకం, కుటుంబ విలువల సారాన్ని గుర్తు చేస్తుంది. రామనామం జగన్మోహనకరం. పేరులోనే లోకాన్ని ఆనందింపచేసే గుణం రామ శబ్దంలో ఉంది. అందుకే రాముడు జగదభిరాముడయ్యాడు. పేరులోనే గాక గుణగణాల్లోనూ అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మానవోత్తముడు శ్రీరాముడు. ఈ అవతార పురుషుడి జన్మదినం, వివాహ దినం శ్రీరామనవమి. ఏటా వసంత ఋతువు చైత్రమాసంలోని శుక్లపక్షంలో నవమి తిథి నాడు సంక్రమించే ఈ శుభదినం మానవాళికి ఆదర్శపాత్రం, అభ్యుదయకారకం. శ్రీరాముడు జన్మించిన సమయంలో నక్షత్ర మండలంలో 5 గ్రహాలు ఉన్నత స్థానంలో ఉన్నాయంటారు. ఇంత మంచి వేళలో లోకోత్తర గుణాలు గల మహాపురుషులే అవతరిస్తారని శాస్త్రవాక్యం. అందుకే రామ జనన వేళ విశ్వక్షేమకారకం. వైవస్వత మన్వంతరంలోని పంచమ త్రేతాయుగం 4వ భాగంలో విలంబి నామ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు రాముడు జన్మించాడని ఒక భారతీయ కాలమానం చెబుతుంది. ఈ ఏడాది కూడా విలంబి కావడం విశేషం. శ్రీరాముడికి ఇంతటి విశిష్టత రావడానికి ఆయన ఉదాత్తశీలమే కారణం. లోకంలో అత్యధిక గుణసంపద గల మహానుభావుడు ఎవరు అని వాల్మీకి ప్రశ్నించినప్పుడు నారద మహర్షి రాముణ్ణి ప్రస్తావిస్తాడు. ఆయన గుణగణాల్ని వివరిస్తాడు. ఆకాశంలోని చుక్కల్లా అనంత గుణాలు కలిగిన రాముడి గురించి తెలుసుకుని తాను కావ్యం రాస్తే అలాంటి మహాపురుషుడిపైనే రాయాలని వాల్మీకి నిర్ణయించుకున్నాడు. రామాయణ మహాకావ్యాన్ని రచించాడు. రామగాథ వాల్మీకితో పాటు లోకాన్ని తరింపచేసింది. ఉన్నత గుణాలు గలవారి చరిత్రలనే కావ్యాలుగా రాయాలని అలంకార శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్నే త్యాగం చేసి అడవుల బాటపట్టిన సత్యవాక్య పాలకుడు రాముడు. ఏకపత్ని వ్రతాన్ని ఆజీనాంతం ఆచరించిన సచ్చీలి ఆయన. అన్యోన్య దాంపత్యానికి పార్వతీ పరమేశ్వరుల్ని, ఆదర్శ దాంపత్యానికి సీతారాముల్ని ప్రత్యక్ష నిదర్శనాలుగా భావిస్తారు. కష్ట సుఖాల్లో భార్యాభర్తలు కలిసి నడవాలన్న నీతి సూత్రానికి వారే ఉదాహరణలు. వనవాసానికి పయనమయ్యే సమయంలో రాముడు అపాయాలకు, ఆపదలకు నెలవైన అడవుల్లో నివసించడం ప్రమాదకరం కాబట్టి అయోధ్యలోనే ఉండిపొమ్మని సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. భర్త లేని అయోధ్య అడవి లాంటిదని, ఆయన ఉన్న అడవి అయోధ్య వంటిదని ఆమె సమాధానమిస్తుంది. నీడలా ఎప్పుడూ భర్తను అనుసరించే ఉంటానని పలికి అనేక కష్టాల్ని ఎదుర్కొన్న సాత్వి సీతాదేవి. విడదీయలేని ప్రేమకు ప్రతిరూపాలైన సీతారాములు అందుకే జగధారాధ్యులయ్యారు. ఎన్ని తరాలు గడిచినా సీతారాముల పెళ్లి విశ్వ కళ్యాణంగానే విరాజిల్లుతోంది. భద్రాద్రి వంటి ప్రముఖ క్షేత్రాల్లోనే గాక ఊరూరా ఇంటింటా సీతారామ కళ్యాణాన్ని చూస్తుంటే శ్రీరామనవమికి గల ప్రత్యేకత, పవిత్రత ఎంతటిదో తేటతెల్లం అవుతుంది. కళ్యాణం అనేది ఇంటి వేడుక మాత్రమే కాదని, అది కుటుంబ వ్యవస్థ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చేసే పవిత్ర యజ్ఞమని రామాయణం చెప్తుంది. కన్యాదాతకు, కన్యా ప్రతిగ్రహీతకు సకల భోగ భాగ్యాలు అందించేదే వివాహమని విశ్వగురువులైన వశిష్ఠాదులు జనక దశరథులకు బోధించారు. ఇందుకు ఉదాహరణగా నిలిచేదే సీతారామ కళ్యాణం. వివాహ ఘట్టంలో సీతారాముల తలంబ్రాల సమయం మనోహరం. ఎర్ర మందారాల వంటి సీత అరచేతుల నుంచి జాలువారే అక్షింతలు పద్మరాగ మణులులాగా మారాయి. నల్లని వాడైన రామయ్య అరచేతుల మీదుగా జారే తలంబ్రాలు
కుంద పుష్పాలుగా రూపుదిద్దుకున్నాయని వర్ణించే శ్లోకాన్ని నేటికీ పెళ్లిళ్లలో గుర్తు చేసుకుంటారు. వివాహ జీవితం అనురాగరంజితం కావాలన్న ఆశీస్సును అది అందిస్తుంది. మానవోత్తముడైన రాముడి ఆదర్శాల్ని తలుచుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి శ్రీరామనవమి స్ఫూర్తినిస్తుంది. ఈ శ్రీరామనవమి మనందరికీ శాంతి, సుఖం, సమృద్ధిని అందించునుగాక. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.